మనము లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్లో ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ చేద్దాం. మనం ప్రాబ్లం సొల్యూషన్ చేసేటప్పుడు ప్రతి స్టెప్ని అబ్జర్వ్ చేస్తూ ప్రాక్టీస్ కనుక చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీకు మీరుగా ఈజీగా చేయగలుగుతారు. ఇక ప్రాబ్లంలోకి వెళ్దాం. సాల్వ్ 3 into 2x minus 5 plus 7 is equal to 2 into x plus 4 plus 9. మనము స్టెప్ బై స్టెప్ వెళ్తూ చేద్దాం. దీన్ని LHS పార్ట్ అనుకుందాం, దీన్ని RHS పార్ట్ అనుకుందాం. LHS పార్ట్ అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అని, RHS పార్ట్ అంటే రైట్ హ్యాండ్ సైడ్ అని. ఇప్పుడు మనము స్టెప్స్ వైజ్గా వెళ్దాం. LHS 3 into 2x minus 5 plus 7. ఇక్కడ జనరల్గా అందరూ చేసే ఒక తప్పు ఏంటంటే 3 2s 6x minus 5 plus 7 అని చేస్తారు. ఇది రాంగ్. మనం చేయాల్సింది ఏంటి? బ్రాకెట్స్ని ఓపెన్ చేయాలి. బ్రాకెట్స్ని ఓపెన్ చేయడం అంటే అర్థం ఏంటి? ఈ బ్రాకెట్స్లో ఉండే టర్మ్స్ అన్నింటినీ ఈ 3తో మల్టిప్లికేషన్ చేయాలి. 3 into 2x 6x minus 3 5s 15 plus 7. ఇది కరెక్ట్. ఇలా చేయాలి. నెక్స్ట్ 6x minus 15 plus 7 ఎంత? 8. అంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నాం కాబట్టి ఒకదానికి మైనస్ ఉంది, ఒకదానికి ప్లస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే 8. ఈ రెండింటిలో బిగ్గెస్ట్ నెంబర్ 15 కాబట్టి 15కి మైనస్ ఉంది కాబట్టి మైనస్ వేయాలి. సో 6x minus 8 అనేది దీనికి సొల్యూషన్ ఫస్ట్ పార్ట్కి. సెకండ్ పార్ట్ చూద్దాం. 2 into x plus 4 plus 9 RHS పార్ట్ అనుకున్నాం కదా. ఇప్పుడు బ్రాకెట్స్ను ఓపెన్ చేద్దాం. జనరల్గా మిస్టేక్ ఏం చేస్తారు? 2 into x 2x plus 4 plus 9 అని వేస్తారు. ఇది రాంగ్. మనం ఏం చేయాలి? బ్రాకెట్స్ని ఓపెన్ చేయాలి. బ్రాకెట్స్ని ఓపెన్ చేయడం అంటే అర్థం ఏంటి? ఈ బ్రాకెట్స్లో ఉండే టర్మ్స్ అన్నింటినీ 2తో మల్టిప్లికేషన్ చేయాలి. 2 into x 2x plus 2 into 4 8 plus 9 ఇలా చేయాలి. సో మనం మిస్టేక్స్ని కూడా చేస్తున్నాము, కరెక్ట్గా ఏం చేయాలో కూడా చేస్తున్నాం. బాగా అబ్జర్వ్ చేయండి. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. 2x plus 8 plus 9 17. ఎందుకు? 2 ప్లస్ ఉన్నాయి కాబట్టి ఎడిషన్ చేయాలి. ఇప్పుడు మనం పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్నాం, ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్. ఇప్పుడు మనం సింప్లిఫై చేద్దాం. LHS పార్ట్ ఈజ్ ఈక్వల్ టు RHS పార్ట్ అని చెప్పి ఇందాక రాసుకున్నాం కదా. LHSలో ఎంత వచ్చింది మనకి? 6x minus 8 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు RHSలో ఎంత వచ్చింది మనకి? 2x plus 17 వచ్చింది. 2x plus 17. సేమ్ టర్మ్స్ అన్నిటినీ ఒకే వైపుకి తీసుకురావాలి. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఎక్స్ ఉన్న టర్మ్స్, ఎక్స్ లేని టర్మ్స్. ఎక్స్ ఉన్న టర్మ్స్ అన్నింటినీ ఒకవైపుకి, ఎక్స్ లేని టర్మ్స్ అన్ని ఒకవైపుకి తీసుకెళ్దాం. 6x ప్లస్ 2x RHS నుంచి LHSకి వస్తే మైనస్ 2x అవుతుంది. 17 మైనస్ 8 RHS వైపుకి వెళ్తే ప్లస్ 8 అవుతుంది. 6x minus 2x ఎంత? 4x.
సేమ్ టర్మ్స్ కాబట్టి మైనస్ చేయొచ్చు. ఎందుకు ఇది +6x, ఇది -2x. 6 - 2 4 కాబట్టి 4x ఈజ్ ఈక్వల్ టు 17 + 8 ఎంత 25. x ఈజ్ ఈక్వల్ టు 25/4. 4 ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటుకు వస్తే డివిజన్ చేస్తుంది. ఇలా మనము సింప్లిఫై చెయ్యాలి. మీరు ప్రాబ్లమ్ని బాగా ప్రాక్టీస్ చేయండి, అలాగే మీరు సొంతంగా కూడా చేయగలుగుతారు. ఈ ప్రాబ్లమ్ను బాగా ప్రాక్టీస్ చేసి ఇక్కడ మీకు హోంవర్క్ ఇస్తున్నాను, ఆ హోంవర్క్ని మీరు చేయండి. 2 క్వశ్చన్స్ ఇచ్చాను, క్వశ్చన్ 1, క్వశ్చన్ 2. సేమ్ మనం ఇందాక అలాగైతే చేసామో అలాగే స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళండి. కామెంట్ సెక్షన్లో మీరు చేసిన ప్రాబ్లమ్ని పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు కనుక నచ్చితే నలుగురికి షేర్ చేయండి, బెల్ ఐకాన్పై క్లిక్ చేసి అందరూ లైక్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. Please do subscribe, share, like and click on bell icon.